హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. సో మేము నైట్ మైసూర్ ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ చాలా క్రౌడ్ ఉంది అండ్ ఆ క్రౌడెడ్ ప్లేస్లో మేము అక్కడ స్టే చేయదలుచుకోలేదు, ఎందుకంటే ప్రైసెస్ టూ హై ఇన్ మైసూర్ రైట్ నౌ, ఎందుకంటే దసరా సీజన్ కాబట్టి. అండ్ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి బెంగళూరుకి అయితే వచ్చేసాం. బెంగళూరులో నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే మీద చిక్బుల్లాపూర్ దగ్గర ఒక హోటల్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ నైట్ చాలా టైర్డ్ అయిపోయాము. సో రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడ హోటల్ తీసుకుందాం. ఇక్కడ రూమ్స్ అయితే చెక్అవుట్ చేసేసాము అండ్ చెక్అవుట్ చేసి ఇక్కడ ఈషా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 8 to 10 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ శివ దర్శనం చేసుకొని దాని తర్వాత హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతాం డైరెక్ట్గా. ఇంకా సో టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ అవర్ కర్ణాటక ట్రిప్. ఇక్కడ ఏరియా అంతా చూశారు కదా, ఇదంతా నేను గవర్నమెంట్ వీళ్ళకి ప్రొవైడ్ చేసిందేమో అనుకున్నా, కానీ కాదు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ వీళ్ళు ఇక్కడికి ఉన్నారు అంటే ఇషా ఫౌండేషన్ వాళ్ళు. ఇది ప్రస్తుతానికైతే ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. రోడ్డు కూడా సరిగ్గా లేదు, మట్టి మట్టిగా ఉంది. సో మనం ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ దాకా మనం రీచ్ అవ్వాలి. ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి అయితే. ఇక్కడ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అండ్ ఇందాక మీరు చూసినట్టయితే కూడా రోడ్డు కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. సో పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. కర్ణాటక స్టేట్లో చిక్బల్లాపూర్లో ఉన్న ఇషా ఫౌండేషన్ వాళ్ళు January 15th రోజు 2023 ఈ ఇయర్లో ఈ ఇషా ఫౌండేషన్ అనేది ఓపెన్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఇంకా ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. వెనకాల ఉన్న శివ స్టాచ్యూ వచ్చేసి దీని హైట్ వచ్చేసి 115 feet అంట. చాలా బాగుంది. అది ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. మేబీ ఈ శివరాత్రికి మొత్తం వీళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ వర్త్ వాచింగ్. మీరు కనుక ఇది మిస్ అవ్వద్దు. మీరు కుదిరితే ఈ గ్యాప్లో ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. ఇది బెంగళూరు నుంచి 75 kilometers ఉంది. సో మీకు అరౌండ్ 1.5 hour మీకు జర్నీ ఉంటుంది అక్కడి నుంచి. ఇట్ ఈస్ రియల్లీ వర్త్ వాచింగ్. డోంట్ మిస్ దిస్ ప్లేస్.
ఇక్కడ ఇది ఈషా ఫౌండేషన్కి చెందిన క్యాంటీన్. ఫుడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మేము సాంబార్ రైస్ ఇంకా కర్డ్ రైస్ తిన్నాము. చాలా బాగుంది టేస్ట్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయి ఇగో మేము ఆగి చెప్తుంది కర్నూలు దాటేసి ఇక్కడ ఒక కాఫీ పాయింట్ ఉంటే కాఫీ తాగుదామని చెప్పి ఇక్కడ ఆగినాము. ఇద్దరు నా బేబీకి కూడా రెస్ట్ ఇద్దామని చెప్పి దాన్ని ఇవాడ పార్క్ చేసి పెట్టినాం. కొంతసేపటికి ఎవడో ఫోన్ చేస్తుండు. సో ఇది అయిపోయినాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి అయితే 3 hours. వాయిస్ సరిగ్గా రాదనుకుంటే, ఎందుకంటే బస్సెస్ అవి ఇవి తిరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఒక 3 hours హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం.